క్రీస్తునందు ప్రియమైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియపరుస్తున్నాను. లెంటులో 6వ రోజు కొరకు దేవుని యొక్క వాక్యాన్ని క్లుప్తంగా ధ్యానం చేద్దాం. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనాన్ని ఇలా చదువుకుందాం. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నాతో మా అందరితో మాట్లాడమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, బబులోను చెరలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులకి దేవుడు భవిష్యత్తులో జరగబోతా ఉన్నటువంటి సంఘటనల గురించి ఈ మాటలు తెలియపరుస్తున్నాడు. అయితే ఈ మాటలు ఇశ్రాయేలులకు బబులోను చెర నుండి విడుదల పొందటానికే కాదు కానీ, ఒక మనిషి దీర్ఘకాలమైనటువంటి పాపము, శాపము, మరణానికి, దైవోగ్రతకు వేటికైతే పాత్రుడుగా ఉన్నాడో వాటన్నిటి నుండి విడిపించటానికి దేవుడు రాబోతా ఉన్నటువంటి కాలంలో సమాధానకరమైనటువంటి సంగతులు, మేలుకరమైనటువంటి సంగతులు జరుగుతాయనేటువంటిది ఇక్కడ తెలియపరుస్తున్నాడు. ఎందుకు ఇక్కడ చెబుతా ఉన్నాడంటే, ఇదిగో నేను రాబోతా ఉన్నటువంటి దినాల్లో నేను మీకు క్రొత్త నిబంధన నేను ఇస్తున్నాను. ఆ క్రొత్త నిబంధన రాళ్ల మీద చెక్కబడినటువంటిది కాక మీ హృదయాల మీద చెక్కబడినటువంటిదిగా ఉంటుంది. కాబట్టి క్రొత్త నిబంధన ద్వారాగా మనిషికి దేవునికి సమాధానం కలుగుతుంది. ఒక మనిషి దేవుణ్ణి సమీపించగలుగుతాడు. ఒక మనిషి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తంలో పరిశుద్ధపరచబడగలుగుతాడు. ఒక వ్యక్తి క్రీస్తు ద్వారాగా నీతిమంతుడిగా మార్చబడగలుగుతాడు. కాబట్టి రాబోతా ఉన్నటువంటి కాలం అది మేలుకరమైనటువంటిదే కానీ హానికరమైనటువంటిది కాదు, సమాధానకరమైనటువంటిదే అని చెప్తూ దేవుడు ఈ 29వ అధ్యాయము 30-31వ వచనంలో ఈ మాటలన్నీ చెప్పుకొస్తూ ఉంటాడు. రాబోతా ఉన్న కాలంలో దేవుడు నేను క్రొత్త నిబంధన ఇస్తున్నాను. అలాగే మీరు గమనించి చూసినప్పుడు దేవుని యొక్క సంకల్పాలు చాలా ఉన్నతంగా ఉంటాయి. అయితే కొన్నిసార్లు ఆయన సంకల్పాలు, ఆయన ఉద్దేశాలు నెరవేర్చబడటానికి ఆయన నమ్మినటువంటి పిల్లలు ఒక ఇరుకైనటువంటి మార్గాల్లో, శ్రమల్లో గుండా వెళ్ళాల్సినటువంటి సందర్భాలు వస్తాయి. వాటి ద్వారాగా దేవుడు తన కార్యమును, తన సంకల్పమును నెరవేర్చి తన బిడ్డలకు సమాధానకరమైన జీవితాన్ని దయచేయువాడుగా ఉన్నాడు. ఉదాహరణకి మీరు చూసినప్పుడు యోసేపును దేవుడు ఐగుప్తు దేశానికి పంపే ప్రక్రియలో యోసేపుకు ఎదురైనటువంటి శ్రమలు అన్నీ కాదు. అన్నదమ్ముల దగ్గర నుంచి వచ్చినటువంటి శ్రమలు, పోతీఫర్ ఇంట్లో వచ్చినటువంటి శోధన, శ్రమ, చెరసాల్లోకి వెళ్ళటం, అక్కడి నుండి ఫరో ముందు నిలబడతాం. ఫరో ముందు నిలబడి ఆయన చెప్పినటువంటి కలల యొక్క భావాన్ని బట్టి దేవుడు తనకు తోడున్నాడని గ్రహించి ఫరో మొదలుకొని అందరూ కూడా ఆయన్ని ఎంతగానో హెచ్చిస్తారు. అందుకని ఆయన రాజు తర్వాత రాజు అంత గొప్పవాడై రెండో సింహాసనం మీద, అంటే రెండవ రథం మీద కూర్చొని ఆయన వస్తున్నప్పుడు ప్రజలందరూ సాగిలపడేట్టుగా దేవుడు ఆయన్ని బలపరిచాడు. అయితే అదే కాలంలో తన సహోదరులైనటువంటి వాళ్ళు యోసేపు దగ్గరికి వచ్చినప్పుడు వారిద్దరి యొక్క కలయికలో మరి యాకోబు చనిపోయిన తర్వాత వాళ్ళు చాలా భయపడతారు. 50వ అధ్యాయం 20వ వచనంలో, సహోదరులారా, మీరు నాకు కీడు చేయను ఉద్దేశించారు, కానీ దేవుడు అనేక మందికి మేలు కలుగునట్లుగా దేవుడు ఉద్దేశించాడు. అందుకే నన్ను ఇక్కడికి పంపించాడు, మీరు భయపడవద్దని చెప్పి యోసేపు తన అన్నదమ్ములతో ప్రీతిగా మాట్లాడతాడు. అంటే యోసేపు ఏమని ఆలోచిస్తా ఉన్నాడంటే, ఇంతమందికి ఆహారం ఉండేటట్లుగా, ఇంతమంది పోషించబడేటట్లుగా, నా రక్త సంబంధులందరూ క్షేమంగా ఉండేటట్లుగా నేను శ్రమ అనుభవించాను. కానీ ఆ శ్రమలు, ఆ శోధనలు మనకు, నాకు, మనందరికీ మేలు కలుగుటకే దేవుడు ఇవన్నీ నిర్ణయించాడని చెప్పి దేవుణ్ణి మహిమపరుస్తాడు. కాబట్టి రాబోతా ఉన్నటువంటి కాలం అది మేలుకరమైనటువంటిదే అని దేవుడు ముందుగా తెలియపరుస్తున్నాడు.
అదేవిధంగా మీరు గమనించి చూసినప్పుడు అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 27వ వచనాన్ని గనక మీరు గమనించి చూసినట్లయితే అక్కడ ఈ మాటలు రాయబడి ఉన్నాయి. ఏమి జరగవలనని నీ హస్తము నీ సంకల్పమును ముందు నిర్ణయించును, వాటినన్నిటికి చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును పొంతు పిలాతును అన్యజనులతోనూ ఇశ్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిరి. పైన మనం చూసినప్పుడు భూరాజులందరూ ఆయనకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి అల్లరి చేస్తూ వ్యర్థమైనటువంటి మాటలు పలుకుతూ ఉన్నారు. అలాంటి సందర్భంలో ఇక్కడ మనకి పేతురు గారు మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుడు ఏం చేయాలని దేవుడు సంకల్పం కలిగి ఉన్నాడో, దేవుడు ఏదైతే నిర్ణయించాడో, ఆయన అభిషేకించినటువంటి సేవకునికి, పరిశుద్ధ సేవకునికి, యేసు ప్రభువారికి పొంతు పిలాతు, ఇశ్రాయేలు యొక్క ప్రజలు, అన్యజనులు వీరందరూ కూడా ఏం చేస్తూ ఉన్నారంటే ఆయనకు వ్యతిరేకంగా నిలబడతా ఉన్నారు. అంటే యేసుక్రీస్తు ప్రభువారికి వ్యతిరేకంగా నిలబడి వ్యతిరేకంగా అబద్ధ సాక్ష్యాలు పుట్టిస్తున్నారు. అదేవిధంగా మీరు 2వ అధ్యాయం 23వ వచనం కనుక చూస్తే, దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపిద్దిరి. మరణం ఆయన్ని బంధించునుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనలను తొలగించి ఆయనను లేపెను. కాబట్టి దుష్టుల చేత యేసు ప్రభువారిని ఏం చేశారంటే సిలువ వేశారు. అంటే యేసుక్రీస్తు ప్రభువారిని బంధించి తీసుకొని వెళ్ళి ఆయన ఏం చేశారంటే సిలువ వేశారు. అందుకని యోహాను సువార్త 10వ అధ్యాయంలో యేసు ప్రభువారు తనకు తానుగానే ఆయన ఆ మరణానికి అప్పగించుకున్నట్లుగా మనకి కనబడతా ఉంది. కనుక క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, వారేమో అసూయ చేత, ఈర్ష్య చేత యేసు ప్రభువారికి వ్యతిరేకంగా నిలబడుతూ ఏం చేస్తూ ఉన్నారంటే ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తులుగా ఉన్నారు. కానీ దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ప్రణాళిక చాలా ఉన్నతంగా ఉంది. దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తం ఏంటంటే, మీరు చూస్తే కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం కనుక మీరు చూస్తే అక్కడ ఆయన అదృశ్య దేవుని స్వరూపై సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలైనగా ఆకాశమందున్నవి, భూమి యందున్నవి, దృశ్యమైనవి, అదృశ్యమైనవి, అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను సర్వమును ఆయన యందు సృజించబడెను. సర్వమును ఆయన ద్వారా ఆయన్ను బట్టి సృజించబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యత కలుగు నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతుల్లో నుండి లేచుట్లో ఆది సంభూతుడాయన. ఎవరో ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనందు సర్వసంపూర్ణత నివసించవలని ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నైనను వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకునవలని తండ్రి యొక్క అభిష్టమాయను. అంటే భూలోకంలో కానీ పరలోకంలో కానీ సమస్తమును దేవుడు సమాధానపరుచుకోవాలని, సంధి చేయబడాలని యేసుక్రీస్తు ప్రభువారిని దేవుడు ఈ లోకానికి పంపాడు. ఆ సంధి ఎలా జరుగుతుంది? శిలువ రక్తము చేత జరుగుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో అపరాధ పరిహారార్థ బలిగా, ప్రాయశ్చిత్త బలిగా ఆయన తన్ను తాను రక్తము కార్చినప్పుడు ఆ రక్తము ద్వారా ఏం కలుగుతుందంటే సంధి అనేటువంటిది జరుగుతాం. కాబట్టి ఆ సంధి జరగటమును బట్టి ఆయన రక్తము చేత, శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమునవి భూలోకమందున్నను పరలోకమందున్నవైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకునమని తండ్రి అభిష్టమాయను. మరియు గతకాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావము గలవారయుండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా నిలవబెట్టుటకు ఆయన మాంసాయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మల్ని బ్రతికించను. మీరు అక్కడ గమనించి చూసినప్పుడు దేవుని యొక్క సంకల్పం ఏంటంటే మనల్ని పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను నిలవబెట్టుటకు యేసుక్రీస్తు ప్రభువారు మాంసాయుక్తమైన దేహమునందు ఆయన మనల్ని ఏం చేశాడంటే దేవునితో సమాధానపరిచాడు. అంటే మనల్ని సమాధానపరుచుకోవటం కొరకు,
సమస్తమును సంధి చేసుకోవటం కొరకు యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో తన రక్తాన్ని కార్చారు. కనుక క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఆ సిలువ ద్వారాగా యేసుక్రీస్తు ప్రభువారు విజయాన్ని సాధించారు. మీరు చూస్తే కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 15 నుంచి గనక మీరు గమనించి చూస్తే ఈ భాగానికి సిలువ విజయము అనేటువంటి పేరు మనం ఆపాదించుకోవచ్చు. ఎందుకంటే మీరు చూడండి 2వ అధ్యాయం 15వ వచనంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయం ఏంటంటే, మరియు అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందక ఉండుట వలన మీరు మృతులై ఉండగా, మనము మన అపరాధముల చేత మనము పాపముల చేత చచ్చిన వారమై ఉండగా, దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా ఉండినటువంటి పత్రమును, మనకు విరోధంగా ఉన్నటువంటి పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవిరాతను తుడిచివేసి, కాబట్టి మనకు విరోధంగా ఉన్నటువంటిది, మనకు అడ్డంగా ఉన్నటువంటిది కొట్టివేయబడాలంటే మేకులతో సిలువకు కొట్టబడాలి. దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేశాను. ఆయన ప్రధానులను అధికారులను నిరాదాయులుగా చేసి సిలువ చేత జయోత్సముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనుపరిచెను. అంటే మీరు గమనించి చూసినప్పుడు దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే, సిలువ రక్తము చేత మనం సంధి చేయబడాలి. దూరస్థులమైనటువంటి మనందరము దేవునికి సమీపస్తులుగా ఉండాలి. ఆయన సన్నిధిలో పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా ఉండాలి అనేటువంటిది దేవుని యొక్క ప్రణాళిక. అందుకని ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడో ఆ ప్రణాళికలో మనల్ని నిరపరాధులుగా చేయటానికి, నిర్దోషులుగా చేయటానికి, చచ్చినటువంటి మనల్ని బ్రతికించటానికి ఏదైతే వ్రాతపూర్వకంగా ఉన్నటువంటి పత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా మనకు విరోధముగా ఉన్నటువంటి వాటిని తీసివేసి మన అపరాధములకు క్షమాపణ కలుగు చేసి ఆయన మనల్ని ఏం చేశానంటే జీవింపచేశాను. వీటన్నిటికీ కారణం ఏంటంటే సిలువ మరణము, ఆ సిలువ విజయోత్సవమే. కనుక క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, రాబోతా ఉన్నటువంటి కాలం మేలుకరంగా సమాధానకరంగా ఉండునట్లుగా, మరి ఏసేపు ఏ విధంగా ఈజిప్టు దేశంలోకి వెళ్ళి అంత శ్రమలు అనుభవించి అనేకులకు ఒక విధంగా చెప్పాలంటే ఆ పోషకుడుగా, సంరక్షకుడుగా నియమించబడ్డాడో, అలాగే యేసుక్రీస్తు ప్రభువారు సర్వలోకమంతా కూడా రక్షించబడటానికి, సర్వలోకమంతా సంరక్షించబడటానికి, పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా తీర్చబడటానికి, సర్వలోకమునకు మనిషికి ఉన్నటువంటి అడ్డు, పాపము, రుణపత్రాలు ఇవన్నీ కొట్టివేయటానికి యేసు ప్రభువారు సిలువ మరణము ద్వారాగా సిలువలో మన కొరకు రక్తాన్ని కార్చి మనల్ని దేవుడితో సంధి చేశాడు. ఆ సిలువ రక్తము చేత మనం మన అపరాధములకు క్షమాపణ కలుగుతుంది. ఆ సిలువ రక్తము చేత మనము దేవుని దగ్గర స్వతంత్రులుగా, ఆయన ఉగ్రతను తప్పించబడినటువంటి వాళ్ళంగా, ఆయన పిల్లలుగా మనం ఉండగలుగుతున్నాం. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ దేవుని ప్రేమ, దేవుని ప్రణాళిక ఎంతో ఉన్నతమైనటువంటిది. అయితే భక్తులు ఇరుకుల్లో, శ్రమల్లో వెళ్ళారు. ఆ శ్రమల్లో దేవుడు తన కార్యాలను జరిగించాడు. మీరు చూసినప్పుడు షడ్రక్, మెషక్, అబేద్నెగోలు అగ్నిగుండంలోకి వెళ్ళారు. అది ఎంత కఠినమైనటువంటి పరీక్ష. ఆ తర్వాత మీరు గమనించి చూసినప్పుడు నెబుకద్నెజరు షడ్రక్, మెషక్, అబేద్నెగోలు దేవుడు తప్ప లోకమంతట యందు ఏ దేవుడు లేడని ఒక శాసనాన్ని తీసుకొస్తాడు. దానియేలు సింహాల బోన్లోకి వెళ్తాడు. ఎంత భయంకరమైన పరిస్థితి. దానియేలు సింహాల బోన్లో నుండి బయటకు వచ్చిన తర్వాత దానియేలు దేవుడే నిజముగా ఉన్నటువంటి దేవుడని ఒక శాసనాన్ని తీసుకొస్తారు. ఇశ్రాయేలు అహష్వేరోషు కాలంలో ఒక భయంకరమైన విపత్తులో పడతారు. ఎస్తేరు, మొర్దెకై ఆ శ్రమంలో వారు జరిగించినటువంటి విధానం, దేవుని మీద ఆధారపడినటువంటి పరిస్థితులు ఇశ్రాయేలు యొక్క జాతి సంరక్షించబడటానికి, వర్ధిల్లబడటానికి కారణమైంది. కనుక దేవుని యొక్క ప్రణాళికలు అద్భుతంగా ఉంటాయి. దేవుని యొక్క ప్రణాళికలన్నీ మన మేలు కొరకే, మన సమాధానం కొరకే. ఈరోజు క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా,
నువ్వు ఒకవేళ సమస్యల్లో ఉండొచ్చు, ఇబ్బందుల్లో ఉండొచ్చు, మానసికమైనటువంటి ఒత్తిడిలో ఉండొచ్చు. నువ్వున్న పరిస్థితి ఏదైనా ఒకటి గుర్తుపెట్టుకో. ఎందుకంటే రాబోతా ఉన్నటువంటి కాలము నీకు మేలు కలుగుటకై అవి సమాధానకరమైనవే, హానికరమైనటువంటివి కానే కావు. ఈరోజు క్రీస్తును విశ్వసిస్తే, క్రీస్తు యొక్క మార్గంలో నడవటానికి గనుక నువ్వు సమ్మతిస్తే రాబోతున్న కాలమంతా అది సమాధానకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటుంది. అట్టి కృప దేవుడు మీ అందరికి అనుగ్రహించును కాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, వందనాలు. ఈ సమయంలో నాతో మా అందరితో మీరు మాట్లాడమని, కృప తోడుగా ఉండనిమ్మని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభువు మిమ్మల్ని దీవించును కాక. ఆమేన్. అందరికీ వందనాలు.